ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈ రోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి కానివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి కానివ్వండి తెలుసుకున్నాం. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి మనకి అనేది చెప్తానండి. ఫస్ట్ కిడ్నీలో స్టోన్స్ అనేవి మనకి యూజువల్గా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి మన బాడీలో. వాటిని మనం యూజువల్గా మనకు డే టు డే లైఫ్లో ఈ ఎలిమెంట్స్ అనేవి మనకు సప్లిమెంటరీగా ఉంటాయండి ఫంక్షనింగ్గా. సో యూజువల్లీ అవి మనకి కిడ్నీ స్టోన్స్ లైక్ ఎలిమెంట్స్ అంటే కనుక మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, కాల్షియం సాల్ట్స్ కానివ్వండి, ఇటువంటి కొన్ని ఎలిమెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన బాడీలో యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, అంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అంటే మన బాడీలో కిడ్నీలో స్టోన్ ఫామ్ అయినప్పుడు యూరిన్లో లైక్ సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి, యూరిన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ లాంటిది కనిపించడం కానివ్వండి, పెయిన్ ఉండడం కానివ్వండి, ఇటువంటివి చూస్తుంటాం అన్నట్టు. సో అప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినట్టు మనకి డయాగ్నోజ్ అవుతుంది. సో బేసికల్గా ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ అంటే కనుక ఒకటి మనకి హెరిడిటరీ ఇష్యూ ఏదైనా ఉంటే కనుక హెరిడిటరీ వల్ల అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్. మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ అనేవి మోస్ట్లీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా కంటిన్యూస్గా కూర్చొని ఒకే చోట వర్క్ చేయడం కానివ్వండి, మనకి ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి ఏవి లేకపోవడం కానివ్వండి, నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అమైనో యాసిడ్స్ కానివ్వండి, ఆక్సాలిక్ యాసిడ్స్ కానివ్వండి, ఇటువంటి ఫుడ్స్ అనేటివి ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తే కనుక దానివల్ల కూడా మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. మేజర్గా అయితే కనుక అవుట్ సైడ్ ఫుడ్స్ అండి. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే కనుక మన లైఫ్ స్టైల్ బిజీ షెడ్యూల్స్ వల్ల చాలా వరకు మనం అవుట్ సైడ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తుంటాం. సో ఆ అవుట్ సైడ్ ఫుడ్లో మనకి చాలా రకాల ప్రిజర్వేటివ్ ఐటమ్స్ అనేవి ప్రిజర్వ్ అయి ఉంటాయి. సో అవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి దానికైతే కనుక చాలా మంది అలోపతి హాస్పిటల్కి పెయిన్, మనకి కిడ్నీలో పెయిన్ అనేది కూడా సివియర్గా ఒకేసారిగా వస్తుంది. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం అలోపతి హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అలోపతి డాక్టర్స్ సర్జరీ చేయాలి, సర్జరీ చేసి స్టోన్ తీసేసేయాలి అని చెప్తారు. కానీ అది సర్జరీ చేయడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉంటుందా మనకి అంటే ఇంపాసిబుల్. అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది మనకి సర్జరీ చేయడం వల్ల కూడా. వై? బికాస్ మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ అనేటివి మనం ఎలాగో చేంజ్ చేసుకోలేం కాబట్టి సో మనకి ఈ స్టోన్స్ అనేటివి కూడా రిపీటెడ్లీ ఫామ్ అవుతుంటాయి ఆఫ్టర్ డూయింగ్ సర్జరీ ఆల్సో. కానీ మనకి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఓన్లీ మనం మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్లో ఉంది. వై? బికాస్ హోమియో మెడిసిన్స్ అనేటివి మనకి కంప్లీట్గా చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు. ఇవి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు. అండ్ దట్టు మళ్ళీ మనకి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేదు. ఈవెన్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినా కూడా మనకి గాల్ బ్లాడర్ సర్జరీ అవసరం లేదండి. దానికి కూడా మనం మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే కనుక ఈజీగా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా ప్రివెంటివ్ మెడిసిన్ లాగా కూడా మనకి హోమియోలో ఉంటుందండి. సో ఎవరైనా ఇలాంటి కిడ్నీ స్టోన్స్తో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. మనకి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు బేసికల్గా మనకి కడుపులో పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, మనకి కడుపు ఉబ్బసంగా అనిపిస్తుంది, మోషన్ అనేది కూడా స్టూల్ హార్డ్గా ఉంటుంది మనకి పాస్ చేయడానికి, యూరిన్ పాస్ చేసేటప్పుడు సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి మంటతో యూరిన్ వెళ్ళేటప్పుడు మంటతో పాటు బ్లడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి సివియర్గా పెయిన్, పొట్టలో నొప్పి ఉండడం వల్ల మనకి లైక్ వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది, నాజియా సెన్సేషన్ లాంటిది కూడా ఉంటుందండి. సో ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్తో కానివ్వండి, ఇలా కిడ్నీ స్టోన్స్ డయాగ్నోస్ అయి ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అయితే కనుక మనకి హోమియోపతిలో మెడిసిన్స్ అనేటివి ఉన్నాయండి. మన ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అండి. ఎటువంటి సర్జరీ అవసరం లేదు. ఒకవేళ సర్జరీ మీరు చేయించుకుంటే కనుక మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం 100%గా ఉంటుందండి. సో ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మా మెడి9 హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.